తిరుపతి గంగమ్మ జాతరలో చిన్న గంగమ్మకే ఎందుకు మొదటి పూజ చేస్తారో మీకు తెలుసా? తిరుపతి ప్రజలలో ప్రచారంలో ఉన్న కథ ఏంటంటే, పెద్ద గంగమ్మ చిన్న గంగమ్మ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఒకరోజు చిన్న గంగమ్మ తన అక్క పిల్లలను చూడాలనే ఆశతో రకరకాల మిఠాయిలను తీసుకొని పెద్ద గంగమ్మ ఇంటికి వెళ్ళింది. అయితే తన చెల్లెలకి పిల్లలు లేరని, ఆమె తన పిల్లలను చూస్తే ఎక్కడ దిష్టి తగులుతుందోనని పెద్ద గంగమ్మ భయపడింది. అందుకే తన పిల్లలను ఒక పెద్ద గంప కింద దాచిపెట్టింది. చిన్న గంగమ్మ వచ్చి పిల్లలు ఎక్కడ కాని అడిగింది. పిల్లలందరూ చెట్టుకొకరు పుట్టకొకరు పోయారు అని అబద్ధం చెప్పింది. ఎంతో ప్రేమతో పిల్లలను చూడ్డానికి వచ్చిన చిన్న గంగమ్మకు తన అక్క మాటలు విని తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. తనపై నమ్మకం లేక అబద్ధం చెప్పినందుకు కోప్పడి గంప కింద ఉన్న పిల్లలను మాయం చేసింది. అక్క ఇంటి నుండి వెళ్ళిపోయింది. పిల్లలు కనిపించకపోయేసరికి పెద్ద గంగమ్మకు తన తప్పు తెలిసొచ్చింది. వెంటనే చెల్లెలి దగ్గరికి వెళ్లి క్షమించమని వేడుకుంది. అప్పుడు వారి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. జాతరలో మొదటి పూజ అన్ని నైవేద్యాలు చిన్న గంగమ్మకే చెందుతాయని. అందుకే ఇప్పటికీ జాతరలో మొదటి పూజ అన్ని నైవేద్యాలు చిన్న గంగమ్మకే చెందుతాయి. ఆ తరువాతే పెద్ద గంగమ్మకి మొక్కులు. మీరు కూడా ఈ అద్భుతమైన జాతరను కల్లారా చూడాలనుకుంటున్నారా? అయితే ఈసారి మే నెలలో మన తిరుపతి గంగమ్మ జాతరకు తప్పకుండా రండి. ఆ అమ్మవారి దీవెనలు పొందండి. ఈ కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేసేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ప్రాంతీయ చరిత్రల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది ఆనందలహరి, మన జ్ఞానలహరి.